ప్రొడ్యూసర్స్ నలుగురు ఉన్నారండి. వారాహి చలనచిత్రం అండ్ 14 Reels ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మించిందని మనందరికీ తెలుసు. సాయి కొర్రపట్టి గారు మరియు రామాచుంట, గోపి అచుంట అండ్ అనిల్ సుంకర. ఈ నలుగురి తరఫున ఒక్కరు మాట్లాడతారండి. అనిల్ సుంకర గారు. ప్రొడ్యూసర్ అనిల్ జీ. గౌరవనీయ నారా చంద్రబాబు నాయుడు గారికి, పెద్దలందరికీ నమస్కారం. ఈ సినిమా ఫస్ట్ పోస్టర్ డిజైన్ చేసామండి. అంటే రిలీజ్ అయిన మర్నాడు లెజెండరీ హిట్ అని. అంటే ఏమిటి అన్నారండి? అంటే ఇదండి, 400 రోజులు ఆటం అనేది లెజెండరీ హిట్, చరిత్రలో మిగిలిపోయేది లెజెండరీ హిట్. బాలబాబు గారు, బోయపాటి గారు, మీరు మా మీద పెట్టిన నమ్మకాన్ని మరోసారి మేము మా కర్తవ్యాన్ని నిర్వహించామని థ్యాంక్ఫుల్గా అండ్ థ్యాంక్స్ ఫర్ యూ ఆల్. ఇది ప్రతిసారి బాలబాబు అభిమానులు, బాలబాబు గురించి అందరూ తెలుసు, అభిమానుల గురించి తెలియదండి. ఇది 10 సంవత్సరాల పైన అవుతుంది. ఒక సినిమా షికాగోలో ఆడుతుందండి. నాకు ఒక కాల్ వచ్చింది, 2 టికెట్లు కావాలండి అని. సరే ఉంటాయండి, సాయంత్రం కదా. సాయంత్రం వచ్చారండి ఇద్దరు. వచ్చి ఎందుకంటే ఎన్నిసార్లు కాల్ చేశారంటే, న్యూయార్క్ నుంచి వచ్చామండి నరసింహనాయుడు సినిమా చూడాలండి. న్యూయార్క్ నుంచి షికాగో వచ్చారండి. మళ్ళీ నెక్స్ట్ డే ఇంకోసారి చూసి వెళ్ళారండి. అది బాలయ్య బాబు అభిమానులు అంటే, నందమూరి అభిమానులు అంటే. సార్ ఇది ఈసారి చరిత్ర రాశారు మాత్రమే, మళ్ళీ ఇంకో చరిత్ర ఉంది, తిరగ రాస్తారు అని ఘంటాపదంగా మీ అభిమానుల సమక్షంలో చెబుతున్నానండి. అందులో మాకు భాగస్వామ్యం ఇచ్చినందుకు థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాచులేషన్స్ సార్. ఇప్పుడు అభిమానుల గుండెకి ఇచ్చినటువంటి కానుక, మరి ఆయన గుండెలో ఏముందో విందామా? లెజెండ్ డైరెక్టర్ బోయపాటి శ్రీను గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ముందుగా అందరికీ నమస్కారం అండి. ఇది అభిమానుల బ్రహ్మోత్సవం, అలాగే రాజకీయ సినీ కళాకారుల సమ్మేళనం. ఇక్కడ గౌరవనీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. అలాగే గౌరవనీయులు మంత్రివర్యులు ఉన్నారు. అలాగే పొలిటికల్లీ ఎంతో అనుభవం ఉన్న పెద్ద పెద్దవాళ్ళు మొత్తం ఉన్నారు. వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తూ, అంతకన్నా ముందు సోదర సమానులైన నందమూరి అభిమానులందరికీ నా కృతజ్ఞతలు. ముందుగా లెజెండ్ గురించి మాట్లాడాలి అంటే ఒక లెజెండరీ పర్సన్ గురించి మాట్లాడుకోవాలండి. అది ఆంధ్ర ఆప్యాయతతో, తెలంగాణ తెగింపుతో, రాయలసీమ పౌరుషంతో, పౌరుషాన్ని నరనరాల జీర్ణించుకొని తెలుగు ఖ్యాతిని విశ్వవ్యాప్తంగా వ్యాపింపచేసిన అసలు సిసలైన లెజెండ్, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ స్వర్గీయ డాక్టర్ ఎన్టీ రామారావు గారిని స్మరించుకుంటూ, కసిగా కష్టపడి తీస్తే ఫలితం ప్రభావితంగా ఉంటుంది అనడానికి ఉదాహరణ ఈ లెజెండ్ సినిమా. అలాగే ఈ స్టేజ్ మీద ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు కూడా. ఎందుకు వారి ప్రస్తావన తీసుకొచ్చానంటేనండి, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీమాంధ్ర ఎలా వెళుతుంది, ఎటు వెళుతుంది, ఏంటి అనుకున్న టైంలో చంద్రబాబు నాయుడు గారు సీఎం అవడంతో ఆంధ్రప్రదేశ్ అల్లాది అదృష్ట ఆంధ్రప్రదేశ్గా మారింది. ఇది గుండెల మీద చేసుకొని చెప్పొచ్చండి. ఎందుకంటే దృష్టి ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది, కానీ దూరదృష్టి చరిత్ర సృష్టించే వాళ్ళకే ఉంటుంది. ఆ చరిత్రే చంద్రబాబు నాయుడు గారు. ఆ దూరదృష్టే ఆంధ్రప్రదేశ్ అలా అదృష్ట ఆంధ్రప్రదేశ్ అవడానికి కారణం. అందుకే భగవంతుడు చంద్రబాబు నాయుడు గారికి ఆయన కష్టం, ప్రజలంటే ఆయనకి చాలా ఇష్టం, అభివృద్ధి అంటే అపురూపమైన మక్కువ. అందుకే భగవంతుడు ఆయనకి ఆయురారోగ్యాలు ఇచ్చి అద్భుతమైన ఫ్యామిలీని ఇచ్చాడు.
ఎగ్జాంపుల్, ఆయనకి ఒక అద్భుతమైన కొడుకునిచ్చాడు లోకేష్ రూపంలో. తను కూడా ఆయనలాగానే ముక్కుసూటిగా అదే కార్యదక్షతతో దూసుకెళ్ళిపోతున్నాడు. ఇక బాలయ్య బాబు నా అనే వాళ్ళని నిస్వార్థంగా ప్రేమిస్తాడు బాలయ్య బాబు. అలాగే నా అనుకునే తెలుగువారి కోసం తన జీవితాన్ని అంకితం చేశారు నారా చంద్రబాబు నాయుడు గారు. వీళ్ళు నా అని ప్రజలను దగ్గరికి తీసుకుంటారు కాబట్టి ఆ భగవంతుడు ఆ 2 ఇళ్ల పేర్ల ముందు నా ఇచ్చాడు. అదే నందమూరి, అదే నారా. అలాగే ఇక లెజెండ్ సినిమాకి వస్తేనండి, ఈరోజు 400వ రోజు. అంటే ఒక క్యాలెండర్ మారిపోయింది, రెండో క్యాలెండర్లో కూడా ఇంకా జర్నీ చేస్తూ ఉంది. దీనంతటికీ కారణం మీ అభిమానం, మీ ఆదరణ. ఒక ట్రైన్ అద్భుతంగా వెళ్ళాలి అంటే దానికి ట్రాక్ కావాలి. అలాగే ఒక సినిమా అద్భుతంగా తీయాలి అంటే ఒక అద్భుతమైన ప్రొడక్షన్ ఉండాలి. అలాంటి ప్రొడక్షన్ నాకు అద్భుతమైన 2 దొరికినాయి. ఒకటి 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్, అనిల్ గారు, రామ్ గారు, గోపి గారు. అలాగే ప్రజెంట్స్ వరాహి ఫిలిమ్స్, సాయి కుర్రపాటి గారు. వాళ్ళంత అద్భుతమైన వాళ్ళు, నాకు అంత అద్భుతమైన ప్రొడ్యూసర్స్ దొరకటం వల్లే నేను ఈ ట్రైన్ను పరిగెత్తించాను. ఈ ట్రైన్కి డ్రైవర్ని నేను అద్భుతంగా నడిపా. కానీ ట్రైన్ ఎవరో తెలుసా? బాలయ్య బాబు. దానికి ఎనర్జీ ఎవరో తెలుసా? బాలయ్య బాబు అభిమానులు, నందమూరి అభిమానులు, తెలుగుదేశ కార్యకర్తలు, సానుభూతిపరులు, తెలుగు ప్రేక్షకులు. వన్స్ అపాన్ టైం ఎన్ని సెంటర్లు 100 రోజులు ఆడితే అంత పెద్ద హిట్టు అనేవాళ్ళం. ఆ రోజులు పోయాయి. 2 వారాల్లో కొనుక్కున్న బయ్యర్కి అసలు వస్తే హిట్టు, కాస్త కూస్తో మిగిలితే సూపర్ హిట్టు. 100 అనే రోజులు మర్చిపోయాం. కానీ అలాంటి రోజుల్లో ఈరోజు 100, 200, 300 దాటి 400 రోజులు ఆడి తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తిరుగులేని ఒక రికార్డును సొంతం చేసుకుంది ఈ లెజెండ్ని ఇంత అద్భుతంగా ఆదరించి తెలుగు ప్రేక్షకులు బాలయ్య బాబుకు అగ్రతాంబూలం ఇస్తే, రాయలసీమ ప్రేక్షకులు వచ్చి దానికి స్వర్ణ సింహాసనం మీద కూర్చోబెట్టి చిత్రసీమకి చక్రవర్తిని చేశారు ఆయన్ని. సో ఈ అనుభూతి ఒక అద్భుతమైన అనుభూతి. సీమ ప్రజలకి ఎలా కృతజ్ఞతలు చెప్పాలో కూడా తెలియనంత ఒక అనుభూతి అందించిన ఈ సీమ ప్రజలకి ఒక మళ్ళీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, ముఖ్యంగా మన ప్రొద్దుటూరి అభిమానులకి, అలాగే ఈ ఎమ్మిగనూరు హీరోలకి అందరికీ శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాను. ఎందుకంటే నేలని కొలవచ్చు, గాలిని కొలవచ్చు, నీళ్ళని కొలవచ్చు, కానీ అభిమానాన్ని మాత్రం కొలవలేం, కొనలేం. అది అణువణువున తీర్చుకున్న అది నందమూరి అభిమానులకి నరాన జీర్ణించుకుపోయి ఉంది అని నేను నమ్మే వాళ్ళలో ఫస్ట్ వాడిని నేను. అందుకే సింహాన్ని సింహాసనం ఎక్కించి లెజెండరీ స్వర్ణపీఠం మీద కూర్చోబెట్టి మీరు మాత్రం నిలబడి మా క్లాప్స్ కొడుతున్నారు. అంటే మీరు మాకు ఊపిరి బిగబట్టి మేమేం మాట్లాడుతున్నామో మీరు వింటూ ఉన్నారంటే మీ అంత గొప్ప వాళ్ళకి ఏ భాషలో థ్యాంక్స్ చెప్పాలో అర్థం కావట్లేదు. నిజానికి సన్మానం జరగాల్సింది మాకు కాదు, మీకు, నందమూరి అభిమానులకి ముఖ్యంగా సన్మానం జరగాలి. 2014 మర్చిపోలేని సంవత్సరం. మన అందరి జీవితాల్లో తెలుగుదేశం పార్టీని అధికారంలో తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు రాజకీయ చరిత్ర సృష్టిస్తే, లెజెండ్ సినిమా అద్భుత విజయంతో బాలయ్య బాబు చిత్రసీమ రికార్డ్స్ని తిరగరాశారు. కానీ ఈ 2 చరిత్రలని దగ్గరుండి రాసింది మీరే, భుజాన మోసింది మీరే. కాబట్టి ఒకటే అనిపించింది, ఆ భగవంతుడు ముందు మీకు అభిమానం,
ఆత్మాభిమానం రెండు నింపి ఆ తర్వాత మిమ్మల్ని పుట్టించాడేమో అని. సో ఈ సీమ ప్రజల ఆతిథ్యాన్ని, మీరు చూపించిన ఆ రెస్పెక్ట్ని జీవితంలో ఏ రోజు మర్చిపోను. అలాగే ఈరోజు ఈ స్టేజ్ మీద ఉన్న పెద్దలు, పరిపూర్ణమైన పెద్దలు, ప్రతిదాని మీద అవగాహన ఉన్నవాళ్ళు, మీ ఆశీర్వాదం అలాగే మీ అండ ఎప్పుడూ ఉండాలి. తప్పకుండా అద్భుతమైన సినిమాలు తీస్తూ మీ ముందుకు గర్వంగా వచ్చి మీ ముందు నిలబడతాను అని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ, ఈ సినిమాకి పనిచేసిన ప్రతి టెక్నీషియన్కి, ప్రతి ఆర్టిస్ట్కి పేరు పేరున నా కృతజ్ఞత తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చినందుకు, ఈ ఫంక్షన్కి విచ్చేసి మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన చంద్రబాబు నాయుడు గారికి మళ్ళీ నా కృతజ్ఞత తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. మీ బోయపాటి శ్రీను. థ్యాంక్ యూ సో మచ్ సార్. ముందుగా ఎమ్మిగనూరు ఫ్యాన్స్ మన బాలయ్య బాబుని అండ్ మన సీఎం గారిని సత్కరించాలనుకుంటున్నారండి. సో ఎమ్మిగనూరు నందమూరి అభిమానులు అండ్ స్టేట్ ఫ్యాన్స్ అండి, నందమూరి స్టేట్ ఫ్యాన్స్ శ్రీధర్, తిలక్, సతీష్ గారు బాలయ్య బాబుని సత్కరించాలనుకుంటున్నారు. మీ అందరికీ నాకు తెలుసండి, నందమూరి అభిమానులు ఈవెన్ టైటిల్స్ దగ్గర నుంచి వీక్షిస్తారు ఎండ్ కార్డ్ వరకు. మీరందరూ చూశారు లెజెండ్ మూవీ నందమూరి తారక రామారావు గారికి అంకితం చేయడం జరిగింది, డెడికేట్ చేయడం జరిగింది. అండ్ ఈ విజయోత్సవాన్ని మాత్రం అభిమానులకు అంకితం చేయడం జరిగింది. సో ఈ బ్యూటిఫుల్ ఈవెంట్ని ఇంత సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ చేసినటువంటి యువ మీడియా ఎంటర్టైన్మెంట్ లోగో లాంచ్ జరుగుతుందండి ఇప్పుడు సీఎం గారి చేతుల మీదుగా అండ్ బాలయ్య బాబు గారి చేతుల మీదుగా యువ మీడియా ఎంటర్టైన్మెంట్ లోగో లాంచ్. దాని తర్వాత బాలయ్య బాబు గారు మరియు సీఎం గారు మాట్లాడతారండి. యువ మీడియా ఎంటర్టైన్మెంట్ నుంచి వంశీ గారు అండ్ శ్రవణ్ గారు వెళ్ళవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి లోగో లాంచ్ చేయడం కోసం. లెజెండ్ 400 రోజుల అభిమానుల విజయోత్సవాన్ని ఇంతటి అద్భుతంగా నిర్వహిస్తున్నటువంటి యువ మీడియా ఎంటర్టైన్మెంట్స్ తెలుగు చలనచిత్ర చరిత్రలో ఒక పెను సంచలనం సృష్టిస్తూ ముందుకు దూసుకుపోతున్నటువంటి సంస్థ. ఈ సంస్థ TTimeNews.com ప్రోత్సాహంతో నటసింహ నందమూరి బాలకృష్ణ గారి తాజా చిత్రం NBK లయన్ ఆడియో వేడుకలను భారతదేశ చలనచిత్ర చరిత్రలోనే మొట్టమొదటిసారిగా 3Dలో నిర్వహించి నభూతో నభవిష్యత్ అనిపించే విధంగా అద్భుతంగా సాంకేతిక విలువలతో నిర్వహించడం జరిగిందండి. మరొక సంచలనం సృష్టిస్తూ ఇప్పుడు బాలయ్య బాబు గారు లోగోని లాంచ్ చేస్తున్నారండి. అండ్ మన సీఎం గారి చేతుల మీదుగా, ఇరువురి చేతుల మీదుగా యువ మీడియా ఎంటర్టైన్మెంట్ లోగో లాంచ్ అవుతోంది. ఒకసారి ఆల్ ది బెస్ట్ చెప్తామండి. ఇలాంటి ఎన్నో అద్భుతమైన వేడుకల్ని మరింత అద్భుతంగా మనం అందరం హర్షించే విధంగా యువ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ ముందుకు తీసుకురావాలని మనస్ఫూర్తిగా అభిలాషిస్తూ వారికి ఆల్ ది బెస్ట్ అండి, వారికి అభినందనలు. నువ్వు భయపడితే భయపడడానికి ఓటర్ని కాదు బే, షూటర్ని చంపేస్తావా? కాల్చిపారేస్తావా? ఇది